అందరూ thumbnail చూసే ఉంటారు. thumbnail‌లో ముఖ్యంగా నేను ఏపీ విద్యార్థులకు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పి తెలియపరిచాను. ఎందుకు ఏంటి అని ఒకసారి చూసుకుంటే, స్థానిక విద్యార్థులతోనే వైద్య సీట్‌లు భర్తీ అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. అసలేంటి దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. రాష్ట్రంలో వైద్య విద్య సీట్ల భర్తీ విధానంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లో ప్రకారం జూన్ 2తో 10 ఏళ్ల పరిమితి ముగిసినందున స్థానిక విద్యార్థులతోనే వైద్య సీట్‌లు భర్తీ చేపట్టనున్నారని చెప్పి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది. సో, స్టేట్ బైఫర్కేషన్ అయిపోయి 10 సంవత్సరాలు ముగుస్తున్న నేపథ్యంలో ఏపీ వాళ్ళకి ఏపీలోని సీట్లు, తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో సీట్లు, ఆ 15% సీట్స్ ఏదైతే ఉన్నాయో, 15% సీట్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా కూడా ఇప్పటిదాకైతే 2 స్టేట్స్ వాళ్ళు జాయిన్ అవ్వే వెసులుబాటు ఉండేది. ఇక నుంచి ఆ 15% సీట్స్ కూడా ఆ స్టేట్ లోకల్ కోటాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. 10 ఏళ్ల కాల పరిమితి ముగిసినందున స్థానికేతర కోటా విధానానికి స్వస్తి అని చెప్పి తెలియపరిచారు. న్యాయశాఖ పరిశీలనలో ప్రతిపాదనలని చెప్పి కూడా ప్రచురించారు. డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోతే రాష్ట్రంలోని వైద్య విద్య సీట్ల భర్తీ విధానంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ప్రకారం జూన్ 2తో 10 ఏళ్ల కాల పరిమితి ముగిసినందున స్థానిక విద్యార్థులతోనే వైద్య విద్య సీట్లు భర్తీ చేపట్టనున్నారు. అందుకోసం సిద్ధం చేసిన దస్త్రాలు ప్రస్తుతం న్యాయశాఖ పరిశీలనలో ఉన్నాయని చెప్పి మనకి ఈనాడు దినపత్రిక వాళ్ళు ఒక ఆర్టికల్ ప్రచురించారు. ఉత్తర్వులు జారీ అయ్యే లాంఛనం కానుంది. 2024, 25 విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. 2014కు ముందు ఏర్పాటైన వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ మరియు పీజీ సీట్లను స్థానికేతర కోటాలో 85:15 నిష్పత్తి ప్రకారం కేటాయిస్తున్నారు. 15% కోటాలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ప్రవేశాలు పొందారు. అంటే తెలంగాణ వాళ్ళు ప్రవేశాలు పొందారని కాదు గానీ, ఈ 15% సీట్స్‌లో బోత్ తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇద్దరు గూడా పోటీ పడే అవకాశం, వెసులుబాటు ఉంటుంది. కొత్త విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలు కాదు. ఇప్పటికే 2014 తర్వాత ఏర్పాటైన వైద్య కళాశాలల్లోని సీట్లు స్థానిక విద్యార్థులే ప్రవేశాలు పొందుతున్నారు. రాష్ట్ర కళాశాలల విషయంలోను విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాల, దంత వైద్య కళాశాలలు రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలుగా ఉన్నాయి. వీటిలో కిందటి విద్యా సంవత్సరం వరకు 42:32:22 నిష్పత్తిలో ఏయూ ప్రాంతం, ఓయూ ప్రాంతం మరియు ఎస్‌యూయూ ప్రాంతం వారికి సీట్లను కేటాయిస్తూ వచ్చారు. అంటే 42% సీట్లు ఏయూ రీజియన్ వాళ్ళకి. అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ జిల్లాలన్నీ కలిపి ఏయూ రీజియన్‌లోకొస్తాయి. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా 42% సీట్లు సిద్ధార్థ మెడికల్ కాలేజ్‌లో కేటాయించి ఉన్నారు. కేటాయిస్తున్నారు ఇప్పటిదాకా. అలాగే 32% సీట్లొచ్చేసరికి మనకి తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తున్నారు. అలాగే 22 సీట్లొచ్చేసరికి మనకి నెల్లూరు, చిత్తూరు, అనంతపూర్, కడప, కర్నూలు. ఈ 5 డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి, మిగతా 22% సీట్స్ కేటాయించే విధంగా ఇప్పటిదాకా ఉంది. పునర్విభజన చట్టం 2014 ప్రకారం 10 ఏళ్ల కాల పరిమితి ముగిసినందున ఈ 2 వైద్య కళాశాలలోని స్థానిక విద్యార్థులతో సీట్లు భర్తీ చేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని చెప్పి తెలియపరిచారు. ఇకపై రెండింటికి రాష్ట్ర స్థాయి హోదా తొలగనుంది. ఈ ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. సంబంధిత ప్రతిపాదనలు విశ్వవిద్యాలయం నుంచి ప్రభుత్వం ద్వారా న్యాయశాఖకు వెళ్ళాయని చెప్పి వీళ్ళు ప్రచురించి ఉన్నారు. అలాగే ఎంబీబీఎస్ సి కేటగిరీ సీట్లను జాతీయ స్థాయిలో భర్తీ చేస్తామని ప్రాథమికంగా తీసుకున్న నిర్ణయాన్ని 2024, 25 విద్యా సంవత్సరంలో అమలు చేయవద్దని కోరుతూ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం జాతీయ వైద్య కమిషన్‌కు తాజాగా లేఖ రాసింది. సి కేటగిరీ సీట్ల విధానంపై మా ఆమోదం తప్పనిసరిగా తీసుకోవాలని ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాలు మాకు లేఖ రాశాయి. దీంతో పాటు ప్రవేశాల నిర్వహణకు తక్కువ సమయం ఉంది. ఈ పరిస్థితుల్లో మార్పులు చేయవద్దని అందులో పేర్కొందని చెప్పి కూడా తెలియపరింది. సి కేటగిరీ సీట్స్ మనకి ఎన్ఎంసీ వాళ్ళు డైరెక్ట్‌గా ఏదైతే ఇట్లా ఈ విధంగానే ఫిల్ చేస్తామని చెప్పి తెలియపరిచారో, దానికి ఇప్పుడే వద్దన్నట్లుగా లేఖ రాసారని కూడా వీళ్ళు తెలియపరుస్తున్నారు ఏపీకి సంబంధించి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వైద్యులుగా చేరిన వారికి పీజీకి సంబంధించి కింద పీజీ వైద్య విద్య అభ్యసించేందుకు నిర్దేశించిన 30% కోటాను ఎంపిక చేసి స్పెషాలిటీల్లో 15% తగ్గించాలని ప్రత్యేక కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 2022 నుంచి పీజీ వైద్య విద్యలో క్లినికల్ సబ్జెక్టులో 30%, నాన్ క్లినికల్ సబ్జెక్టులో 50% సీట్లను రాష్ట్ర ప్రభుత్వం సర్వీస్‌లో పనిచేసే ఎంబీబీఎస్ వైద్యులకు ఇన్ సర్వీస్ కోటాలో కేటాయిస్తున్నారు.
ఇలా 2023లో సుమారు 500 మంది పీజీ సీట్లు పొందారు. నాన్ క్లినికల్ స్పెషాలిటీ సీట్లలో ప్రస్తుతం ఉన్న 50% సీట్లు 30% కుదించాలని కమిటీ సిఫార్సు చేసింది. క్లినికల్ స్పెషాలిటీలో పీడియాట్రిక్స్, గైనకాలజీ, రేడియాలజీ, జనరల్ మెడిసిన్, అనస్థీషియా కోర్సుల ప్రవేశాలకు మాత్రమే ఇన్ సర్వీస్ కోటాను పరిమితం చేయాలని సూచించింది. దీనిపై ప్రభుత్వంలో సమాలోచనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో వైద్యుల సంఖ్య అవసరాలకు తగ్గట్లు ఉందని, పీజీ వైద్య విద్యను పూర్తి చేసిన వారు తిరిగి విధుల్లోకి రావడం లేదని, అనధికారికంగా విధుల దూరంగా ఉంటున్నారన్న ఉద్దేశంతో కమిటీ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఇన్ సర్వీస్ కోటాను యథావిధంగా కొనసాగించాలని ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. సో, 6 రాష్ట్రాల వైద్య సంఘాల పోరాటాల ఫలితంగా న్యాయస్థానాల ఆదేశాలతో ఇన్ సర్వీస్ కోటా వైద్యుల సీట్లు పొందుతున్నారని గుర్తు చేసిందని చెప్పి తెలియపరిచారు. అయితే ముఖ్యంగా మనకి ఈ న్యూస్‌తో సంబంధం లేదు. సో, మనకి ముఖ్యంగా సంబంధం ఏముందనంటే ఆ నాన్ ఆహ్, 15% కొత్త సీట్స్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఆ 15% సీట్స్ అనేటివి సో, ఏపీ వాళ్ళు జాయిన్ అయినట్లయితే తెలంగాణలో ఒకటి జాయిన్ అయ్యేటట్లుంటే దీంట్లో ముఖ్యంగా కొద్దిగా నష్టం జరిగేది ఏపీ విద్యార్థులకే. ఎందుకనంటే తెలంగాణ నుండి సీట్లలో ఎక్కువ మంది ఏపీ వాళ్ళే జాయిన్ అవుతున్నారు. ఆ 15% కూడా సీట్స్‌లో. ఎందుకంటే ఏపీ వాళ్ళకి మార్క్స్ ఎక్కువొచ్చుంటే తెలంగాణ వాళ్ళకి ఆల్రెడీ వచ్చిన మార్క్స్‌తో ఆళ్ళకి సో, గాంధీ, ఉస్మానియా, కాకతీయ ఇటువంటి మంచి మంచి యూనివర్సిటీస్ జాయిన్ అయిపోతున్నారు. సో, ఏపీ వాళ్ళు ఏదో కాలేజ్ వస్తే బావుండని చెప్పి అట్లా తెలంగాణకెళ్ళి జాయిన్ అవుతున్నారు ప్రతి కాలేజ్‌లో గూడా. సో, ఆ 15% కోటాకు సంబంధించి. సో, తద్వారా ఏంటంటే ఏపీ వాళ్ళకి ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. దాంట్లో కూడా ముఖ్యంగా ఏయూ రీజియన్ వాళ్ళకి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సో, ఎందుకు ఏంటని చెప్పి నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్ కూడా చేస్తాను. థాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.